మనకు వ్యతిరేకంగా మాట్లాడే గొంతులు 3 ఉంటాయి. ఒకటి సాతాను స్వరం, వాడెప్పుడు మనల్ని దిగజార్చే మాటలే మనకి వినిపిస్తూ ఉంటాడు. రెండవది మానవ స్వరం, అంటే మనుషులు వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు ఏదో సోది చెప్తూ ఉంటారు. సాతానేమో మనల్ని కృంగదీయటానికి వాడు సోది వాడు చెప్తాడు. మనుషులు కూడా వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ సోది ఏదో వాళ్ళు చెప్తారు. ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది, ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదని. మేము కూడా ట్రై చేసాం, కుదరలేదు, వల్ల కాలేదని వాళ్ళ సోది వాళ్ళు చెప్తారు. ఈ 2 సోదులు అటు పక్కన పెడితే మనలో నుంచి ఒక సోది మొదలుపెట్టి మనకిన పడుతుంటుంది. ఇది మన సోది అన్నమాట. అంటే తెలుసా మీకు, మన మనసే మనకు చెప్తుంటుంది ఇది ఎలా జరిగిద్ది, అది ఎలా జరిగిద్ది, ఇది సాధ్యం కాదు కదా, ఇది కష్టం కదా. ఇది ఒక సోది. మొత్తం 3 సోదులు. ఫస్ట్ సోది ఎవరిది? సైతానుగాడి సోది. మన విశ్వాసాన్ని దిగజార్చడానికి, కృంగదీయటానికి, నిరాశపరచడానికి వాడు గళాన్ని ఎప్పుడు వాడతాడు వాడు. రెండవది మనుషులు. కొంతమంది ఉంటారు, వాళ్ళతో అరగంట గడిపామంటే చాలు నరాల వీక్నెస్ వచ్చింది మనకి. ఎంత విశ్వాసంగా ఉండి కూడా ఛార్జింగ్ మొత్తం దించేస్తారు వాళ్ళు. మంచి పనులు, శల్య సారథ్యం అంటారు. శల్యుళ్ళు లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. రథం ఎక్కిన దగ్గర నుంచి శల్యుడికి ఒకటే పని, కర్ణుడికి విరోధంగా మాట్లాడటం. మళ్ళీ కర్ణుడి రథసారథి. అతడు రథం నడిపేదేమో కర్ణుడిది, అతని మాటలన్నీ కర్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. నువ్వు నీ అవతారం, నువ్వు వాళ్ళని ఎదిరించి గెలవాలనే వాటి భ్రమ అనుకుంటా నడుపుతుంటాడు. ఇట్లాంటి వాడిని ముందు పెట్టుకొని మనం యుద్ధం చేయాలంటే ఏం చేస్తాం? కొంతమంది మనుషులు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు. అది నీ కుటుంబస్తులు కావచ్చు, నీకు సమీపస్తులు కావచ్చు, సేవకుడా నీ విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు. ఈ నరాల వీక్నెస్ తెప్పిస్తూ ఉంటారు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ పనికి మనం పూనుకుందామంటే వెనక్కి లాగుతూ ఉంటారు, ఈ చేద్దామంటే వెనక్కి లాగుతూ ఉంటారు. ఇది ఒక సెల్యూటి టైప్ అన్నమాట. మానవ స్వరం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనతో మాట్లాడా లేదన్నది స్పష్టపరచుకోవాలి. ఆ మాటని మనం డిసైడ్ చేసుకున్న తర్వాత, దేవుడు ఫలానా విషయంలో నాతో స్పష్టంగా మాట్లాడాడు, అందుకు తిరుగులేదు. నాకు ఒక నిరూపణ కాదు, నేను 2-3 నిరూపణలు దేవుణ్ణి అడిగాను. 2-3 నిరూపణలలో నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి నేను దేవుని మాటనే పట్టుకుంటాను. దానికి భిన్నంగా ఏ విధమైన స్వరం నాకు వినపడినా నేను లెక్క చేయను అనే తీర్మానం నాడు అబ్రహాం కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా కలిగి ఉండాలనే గ్రంథములో ఆ స్టోరీ రాయించాడు దేవుడు. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. సేవకుడైతే వాని సేవకు సంబంధించిందే పెద్ద సమస్య తనకి. సేవకుడికి వేరే సమస్యలు ఏముండవు. ఇక ఎలాంటి ఒత్తిడిైనా ఫేస్ చేయగలుగుతాడు. తన మైండ్ అంతా సేవ పరిచర్య, ఆత్మల రక్షణ, పరిచర్య గ్రోత్ అవ్వాలి, అనేక జీవితాలు కట్టబడాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక ప్రాంతాలకు నేను పరిచర్యలో విస్తరించాలి, అనేక జీవితాలను వెలిగించాలనే సేవకుడి తపన. వాళ్ళ భారం వాళ్ళది, విశ్వాసుల భారం విశ్వాసులది, ఎవరు తిప్పలు వాళ్ళవి. నేను చెప్తున్నా, ఎవరికైనా దేవుడు సంబంధిత విషయాన్ని గురించి ఏం మాట్లాడాడో దాన్ని మనం రూఢిపరుచుకున్న తర్వాత మనకు వినబడే 3 స్వరాలని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిది సైతాను స్వరం, రెండవది మానవ స్వరం, మూడవది మన మనస్సు యొక్క స్వరం. మన మనస్సు కూడా మనల్ని కృంగతీస్తుంది. తెలుసా మీకు? ఆ 2 స్వరాలు విన్నప్పుడు మనసు మనతో మాట్లాడుతూ ఉంటుంది. అబ్రహాము కూడా ఈ శోధన ఎదురైంది. కానీ అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడట. ఏమాత్రం ఛాన్స్ లేదు, కానీ దేవుణ్ణి గట్టిగా నమ్మాడు. ఆ తర్వాత కింద చదివితే ఉంది, తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. నువ్వు శారీరకంగా బలహీనుడు కావచ్చు బాబు, విను, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ఆర్థికంగా నువ్వు బలహీనుడు కావచ్చు, శారీరకంగా నువ్వు బలహీనుడు కావచ్చు, బంధుజనావళి నిన్ను వదిలిపెట్టి నిన్ను బలహీనుడిని చేసి ఉండొచ్చు, ఏ పరిస్థితిలోనైనా నీవు బలహీనుడు అయి ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో మాత్రం నీవు బలహీనుడు కాకుండా చూసుకోవాలి. అదేమిటంటే విశ్వాసం. అర్థమైందా? పిల్లల్ని కనడానికి వారు శరీరరీత్యా బలహీనులే కానీ దేవుని విశ్వసించే విషయంలో మాత్రం వాళ్ళు బలవంతులై ఉన్నారు.
స్తోత్రం చెప్పు దేవుని గట్టిగా. దేవుని విశ్వసించే విషయంలో వారు బలవంతులై ఉన్నారు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఏం బలం పొందాడు తెలుసా? విశ్వాసం వల్ల ఏం బలం పొందాడు తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన బలం పొందాడు. కాబట్టి మనం ఎక్కడైనా బలహీనం కావచ్చు. ఆరోగ్యం పోయి ఉండొచ్చు, ఆస్తులు పోయి ఉండొచ్చు, అనుబంధాలు తెంచుకొని అనుబంధం వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏ విషయంలోనైనా నీవు వీక్ అయి ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో మాత్రం నువ్వు వీక్ అవ్వద్దు. అది విశ్వాస విషయంలో బలహీనుడవు కావద్దు, బలహీనరాలివి కావద్దు. ఆ విషయంలో నువ్వు బలంగా ఉండు. ఆ విషయంలో నువ్వు బలంగా ఉంటే నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చే దేవుడి కార్యాలు నీలో జరగటానికి, నీ ద్వారా జరగటానికి నీకు బలం వస్తుంది. విశ్వాస విషయంలో వీక్ అయ్యావనుకో, నీ ప్రతికూలతలను ఎదిరించి విజయాలను సాధించే బలం కోల్పోతావు. నీకు ఆ బలం కావాలా? అట్లయితే నువ్వు విశ్వాస విషయంలో బలహీనుడు కావద్దు. కిందికి చదివితే చూడండి. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. విశ్వాసం వలన అబ్రహాము బలం పొందాడు, శారా కూడా బలం పొందింది. హెబ్రీ పత్రిక 11లో ఉంటుంది. ఆమె విశ్వాసం వలన బిడ్డని కనడానికి శక్తి పొందింది అని. అంటే ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యం కూడా ఆమె పట్ల జరిగింది. ప్రకృతి సిద్ధంగా అయితే ఒక వయసు వరకే స్త్రీకి అండోత్పత్తి ఉంటుంది. అండోత్పత్తి ఉంటేనే పిండోత్పత్తి. కానీ ప్రకృతి క్రమములో ఆమెకి ఆ స్త్రీ ధర్మం అనేది బ్రేక్ అయిపోయింది. కానీ విశ్వాసం విషయంలో ఆమె వీక్ కాలేదు. దేవుని వాగ్దానాన్ని రూఢిగా నమ్మింది గనుక తన కడుపులో ఒక పిండం ఏర్పడటానికి అనువైనటువంటి పరిస్థితులు లేకపోయినా అవి దేవుడు రూపించగలడని విశ్వసించినందున అలాంటి శక్తి పొంది ఇస్సాకు అనేటువంటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆ ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి 12 గోత్రాలు వచ్చినాయి. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రము యూదా గోత్రము. ఆ యూదా గోత్రంలో నుంచి దావీదు వచ్చాడు. దావీదు వంశం నుండి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు నందు భూలోకములోని సకల జనములు ఆశీర్వదించబడ్డారు. భూలోకములోని సకల జనములు విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానమయ్యారు. ఒక్కడనే ఇచ్చాడు. ఆ ఒకటి నుండి ఇంకొకడు, ఆ ఒకటి నుండి 12 ఆ 12 నుంచి జనాలు వచ్చారు. మరి వాళ్ళు కాక యూదా గోత్రం నుంచి రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడిని ఎందలి విశ్వాసమును బట్టి భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడి, ఒకప్పుడు అన్యులమైన మనం కూడా ఈరోజు అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాం. అబ్రహాముకి ఏమయ్యా? మనం విశ్వాసమును బట్టి పిల్లలం. విశ్వాసమును బట్టి విశ్వాసులందరికీ అబ్రహాం ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమిస్తాను, నీ వలన నీ సంతతి వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు చెప్పినటువంటి ఆ మాట నెరవేరిందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట నెరవేరిద్ది కానీ సైతాన్ చెప్పిన మాట, మనుషులు చెప్పిన మాట, మన మనసు చెప్పిన మాట నెరవేరదు. కాబట్టి దేవుని మాటను గట్టిగా మనం తీసుకోవాలి. ఇక్కడ దేనికి సమర్థుడట? వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడట. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు
తన ఇష్టాలను నెరవేర్చుకోవటమే కాదు, మన ఇష్టాలను కూడా గౌరవిస్తాడు. బాగా వినండి, దేవుడు తన ఇష్టాలను నెరవేర్చుకోవటమే కాదు, దేవుడు మన ఇష్టాలకు కూడా విలువనిచ్చి మన ఇష్టాలను కూడా నెరవేరుస్తాడు. ఈ రెండు సంగతులు మీకు అర్థం కావాలి. ఎలాగో బైబిల్లో కొన్ని నిరూపణలు మనం చూడొచ్చు. దేవుని ఇష్టాలేంటి? దేవుని ఇష్టాలు ఉదాహరణకి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, ఇది నా ఆజ్ఞ, మీరు వెళ్ళి చెప్పాలి, ఇది నా చిత్తము, నా ఇష్టము, దీన్ని మీరు నెరవేర్చాలి. ఇలాగే ఇంకా కొన్ని విషయాల్లో దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చమని మనకు ఆజ్ఞాపించాడు. కొంతమందిని ఏర్పరచుకొని, ప్రభు 70 మందిని ఏర్పరచుకొని వాళ్ళని వెళ్ళి ప్రకటించమన్నాడు అప్పట్లో. తర్వాత ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు 12 శిష్యులతో, ఒకడు ఇస్కరియోతు యూదా తేలాడు కదా, 11 మంది, వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. కొన్ని విషయాలు చెప్పాడు, ఇవి నెరవేర్చాలి అని తన సంగతులు కొన్ని భక్తులకు చెప్పాడు. పాత నిబంధనలో ప్రవక్తలకు కొన్ని దేవుని చిత్తాలు చెప్పాడు, క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులకు కొన్ని దేవుని ఇష్టాలు నెరవేర్చమని దేవుడు పిలుపునిచ్చాడు. ఇలాగ దేవుడు తన ఇష్టాలను నెరవేర్చమని మనకు పిలుపునివ్వటమే కాదు, దేవుడు మన ఇష్టాలను కూడా గౌరవిస్తాడు. బాగా వినండి, మీకు ఉపయోగపడే సంగతులే చెప్తాను, ఏది వేస్ట్ ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మన ఇష్టాల సంగతికి వచ్చేటప్పటికి బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, భక్తులు కోరిన కొన్ని కోరికలను దేవుడు సంతోషంగా తీర్చినట్టు మనం చూస్తాం. ఉదాహరణకి, నీవు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు అని లోతుకు చెప్పాడు. లోతు అన్నాడు, నేను అక్కడికి వెళ్ళలేను, ఈ ఊరు చిన్నది, దాన్ని మాత్రం ఉండని, నేను అందులో బతుకుతానన్నాడు. వాస్తవంగా నాశనం చేయబడవలసినటువంటి ప్రాంతాల్లో సోయరు అనే ఆ ప్రాంతం కూడా ఉంది, కానీ దేవుడు దాన్ని నాశనం చేయలేదు, లోతు కోసం దాన్ని వదిలేశాడు. తీర్పు దాని మీదకి రావలసి ఉండగా తన దాసుని కోసం అతని కోరికను తీర్చడానికి నాశనపురం కావలసినటువంటి, నాశనమైపోవలసినటువంటి ఆ పట్టణాన్ని దేవుడు బ్రతకనిచ్చాడు, ఆ చిన్న ఊరిని బ్రతకనిచ్చాడు. అంటే తనకిష్టం లేకపోయినా తన భక్తుడు కోరినందున దేవుడు దాన్ని వదిలేశాడు. ఇది వాస్తవమా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇష్మాయేలు యొక్క జన్మ వెనుక దేవునికి బాధ కలిగించాడు అబ్రహాం. దాదాపు కొన్ని సంవత్సరాలు అబ్రహాం చేసిన పనికి అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. అయినా సరే ఇష్మాయేలుని గురించి అబ్రహాం వేడుకున్నప్పుడు, నువ్వు బాధపడొద్దు, నీ నిమిత్తము నేను ఇష్మాయేలును బ్రతకనిస్తాను, వానిని కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి వాని నుండి అనేక జనములు వచ్చేటట్టు చేస్తాను, రాజులు వస్తారని అబ్రహామును బట్టి, అబ్రహాము కోరిన కోరికను బట్టి ఇష్మాయేలును బ్రతకనిచ్చాడు, వానికి కూడా సంతానోత్పత్తిని జరగనిచ్చాడు. ఈరోజు రెండవ జనాభాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొదటి జనాభా క్రైస్తవులైతే రెండవ జనాభాగా ఉన్న జనాభా వాళ్ళే. అబ్రహాము కోరిక తీర్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనం చూడవచ్చు. క్రొత్త నిబంధనలో కూడా చాలామంది వాళ్ళ ఇష్టాలు అడిగారు. అడిగిన ప్రకారం దేవుడు వాళ్ళ ఇష్టాలను తీర్చాడు. ఎలా తీర్చాడో మీకు తెలుసు, చెప్పాలా? అవసరం లేదు. పాత నిబంధనలో భక్తుల కోరికలు దేవుడు తీర్చాడు. క్రొత్త నిబంధనలో కూడా భక్తుల కోరికలు దేవుడు వాళ్ళ ఇష్టాలను నెరవేర్చాడు. ఉదాహరణకి, ఇందాక మనం చెప్పుకున్న యాయీరుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు ప్రభు నేను రాను పోవయాన్లా వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బిడ్డను బ్రతికించి అతని చేతికి అప్పగించాడు. అలాగే సంఘము కోరినప్పుడు కొన్ని కార్యాలు నెరవేర్చాడు. చాలా సంగతులు, వాటిని గురించి వర్ణించాల్సిన అవసరం లేదు. భక్తుల ఇష్టాలను దేవుడు పట్టించుకుంటాడు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త
15వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తానని ప్రభువే మాట్లాడాడు. అంటే మన ఇష్టాలకు కూడా దేవుడు విలువనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చదివితే, నా నామమందు నా పేరిట మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తానన్నాడు. 14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగిననో నేను చేతును అన్నాడు. ఇప్పుడు దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలన్నా, మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చాలన్నా దేవుడే కార్యం చేయాలి, దేవుడే కదలాలి. పాత నిబంధనలో అబ్రహాము దాసుని పేరేంటో మీరు చెప్పండి? ఎలియాజరు. బావి దగ్గరికి వెళ్ళి ఒంటెలను మోకరింపజేసి ఆయన కూడా మోకాళ్ళుని ఎలియాజరు ఏమని ప్రార్థించాడో తెలుసా? ప్రభువా, ఈ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి స్త్రీలు వస్తున్నారు. నేను అలా వచ్చినటువంటి స్త్రీలను ఒక మాట అడుగుతాను. ఏమని అడుగుతానంటే, తాగటానికి నీళ్లు పోయమ్మా అని అడుగుతా. అప్పుడు ఎవరైతే నీకును ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అంటారో ఆమె నీ దాసుడైన ఇస్సాకునకు నీవు సిద్ధపరిచిన భార్య అని నేను రూఢి చేసుకుంటాను, ఈ విషయంలో నాకు సహాయం చేయవయ్యా అని అడిగాడు. ఇక్కడ ఈ అభిప్రాయము దేవునిదా ఎలియాజరుదా? ఈ కోరిక దేవునిదా ఎలియాజరుదా? రైట్. దేవుడు నెరవేర్చాడా లేదా? ఇంకా 10 మంది రాలేదు. రావటం డైరెక్ట్గా రిబ్కమ్మే వచ్చింది. ఆమెనే అడిగాడు, నీళ్లు పోసింది, ఒంటిళ్ళు కూడా పోసింది, అక్కడే గోల్డ్ ఇచ్చేశాడు, డిసైడ్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, భక్తుల యొక్క అభిష్టాలని, భక్తుల యొక్క ఆశలని దేవుడు నెరవేర్చుటకు ఇష్టపడుతున్నాడు. అంటే మనం అనుకుంటాం, ఓ పాట కూడా పాడతాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి చిత్తమే. ఒక మాట అంటే దాని అర్థం ఏందో తెలుసా? మేమేదో అడుగుతాం కానీ మా పిచ్చితో మేమేం అడిగినా ఏం జరగో, నువ్వేమనుకున్నావు అయ్యే జరుగుతాయని అర్థం. నిజమేనా? అంటే భక్తుల ఇష్టాలతో దేవుడికి పని లేదా? భక్తుల కోరికలతో దేవునికి పని లేదా? మీరు తెలుసుకోవాలి, దేవుడి ఇష్టాలే కాదు, తన బిడ్డల ఇష్టాలను కూడా వెతికి దేవుడు తీరుస్తాడు. నిజంగా తీరుస్తాడు. మనం ఆ సాంగ్ని మనం ఫిక్స్ అయిపోయి ఎన్ని అడిగినా వేస్టే సార్, తమరి ఇష్టమే జరిగిద్దండి, కంఠశోష తప్ప ఏం లేదు, సరే నువ్వు ఏం చేయాలనుకున్నా అదే చెయ్యి అనే భావం వస్తుంది. కానీ అలా కాదు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టం అడగండి. ఏం కావాలి నీకు? ఏంటి నీ గొడవ ఏంటి చెప్పు, ఏంటి? పో చేస్తా పో అంట. అలా చేసినట్టు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఉన్నది మన జీవితాలలో కూడా చాలా జరిగినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ మనం పొందుకోవటానికి మనకి దేవుని యందలి విశ్వాసం కావాలి. బాగా వినండి. ఇప్పుడు మన విశ్రాంతిలో బతకడానికి ఏం కావాలి? పాయింట్ నెంబర్ 1, ఏదో ఒకటి కావాలా? ఎవరి యందు విశ్వాసం? లైన్లోనే ఉన్నారు కదా.
రైట్. విశ్వాసం తరుగైతే కలవరం స్టార్ట్ అయింది. విశ్రాంతిలో బ్రతకాలంటే విశ్వాసం కావాలి. ఓకే, రైట్. మనం సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. రైట్. మనలో సమాధానం ఉండాలంటే ఏం కావాలి? రైట్. మన ప్రార్థనలకు జవాబు రావాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. దేవుని శక్తివంతమైన కార్యాలు మనలో జరగాలంటే ఏం కావాలి? రైట్. 4. 5వది, మన ఇష్టములను దేవుడు తీర్చాలన్నా కూడా మనకు విశ్వాసమే కావాలి. ఇప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట అనేక సార్లు గ్రంథంలో మనం చదువుకున్నాం. బాగా వినండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అంటే టోటల్గా ఇదంతా కలిపి మనకేం చెబుతుందంటే, విశ్వసించటం నీకు చేతనైతే అన్నీ జరుగుతాయి అనేది మనం మేజర్గా తీసుకున్నాం ఈరోజు. బాగా వినండి. ఇప్పుడు నాకు డౌటు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నాడు కదా. విశ్వసించు వాడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఇప్పటిదాకా మనం చేసిన గొడవ అదే కదా, చెప్పుకున్నది ఇప్పటిదాకా అదే కదా. మరి అలాగైతే ఓ పని చేద్దాం. ఇప్పుడు ఈ సమాజం ఇంత దరిద్రంగా తయారవడానికి కారణం ఎవరు? సైతాను. మనుషులు ఇంత దరిద్రంగా తయారు కావడానికి కారణం ఎవరు? దయ్యాలు. కంటికి కనబడుతున్న మనుషుల వెనక కంటికి కనబడకుండా మనుషుల్ని తోలుబొమ్మలు చేసి ఆడిస్తుంది అవే. ఈరోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాలకి, ఈరోజు మనుషులు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి కార్యాలకు కారణం సాతాను, దురాత్మలే. అందుకు సందేహం లేదు. కొంతమంది తెలిసి తెలియక వాటికి చిక్కారు, కొంతమంది హృదయపూర్వకంగా వాటికి అప్పగించుకున్నారు. ఈ విధంగా సాతాను చేత పీడించబడుతున్నటువంటి వాళ్ళు నీ ఫ్యామిలీలో ఉండొచ్చు, నీ కుటుంబంలో ఉండొచ్చు, నువ్వు జాబ్ చేసేటువంటి స్థలంలో ఉండొచ్చు, నీ తోటి కొలీగ్స్, నువ్వు పనిచేసే కంపెనీలో ఉండొచ్చు, నువ్వు నివసిస్తున్న సమాజంలో ఉండొచ్చు. వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతుండొచ్చు, వాళ్ళ వల్ల నువ్వు సఫర్ అవుతుండొచ్చు. కుటుంబంలో వ్యక్తుల వల్ల కానీ, పనిచేసే స్థలాల్లో కానీ, సమాజంలో ఇరుగు పొరుగుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, మొత్తానికి ఎటో పక్క నుంచి నువ్వు మనుషుల వల్లనే ఇబ్బంది ఎదుర్కొంటావు. చెట్ల వల్ల, పుట్ల వల్ల, రాళ్ల వల్ల, రప్పల వల్ల నీకు సమస్యలు రావు. ఇదైతే పక్క. ఎంతమంది ఎదుర్కొంటున్నారు అట్లా? అది ఏదో రూపేణ మనుషుల వల్లనే సమస్యలు ఎదుర్కొంటాం మనం. ఇప్పుడు దేవుని పని జరుగుతుంది, సేవకులకు ఒకళ్ళ నుంచి సమస్య, సువార్త ప్రకటించకుండా, మందిరాలు నిర్మించకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా, కోటాలు పెట్టుకోకుండా, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని మనం నెరవేర్చుకోకుండా కొంతమంది బయలుదేరారు. వాళ్ళ వల్ల దైవజనులు సఫర్ అవుతున్నారు. వాళ్ళు మనుషులే. టోటల్గా ఇక్కడ ఉన్న వాళ్ళలో బాధలు పడుతున్న వాళ్ళంతా కూడా మనుషులను బట్టే బాధపడుతున్నారు కానీ రాళ్ల వల్ల, రప్పల వల్ల, చెట్ల వల్ల, గుట్టల వల్ల అయితే కాదుగా. అది ఏ రూపంలో ఉన్నా కావచ్చు. కొంతమంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో అప్పుల పాలైన వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పుల్లో ఉన్నోళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, సిగ్గుపడకండి, చేతులు ఎత్తండి, పర్వాలేదు, చేతులు ఎత్తండి. సో ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు చాలామంది అప్పులోళ్ళు ఉన్నారు. దాదాపు ఇక్కడ కూడా చాలామంది అప్పులోళ్ళే. ఏందో దేవుడు నాకు ఇచ్చిన కృప, నేను ఎక్కడ అడుగు పెట్టినా సరే నా బంధువులు, నా ఆత్మీయులందరూ అప్పులోళ్ళే. దేవునికి స్తోత్రం. ఇదే విచిత్రం. అయినా పర్వాలేదు. నజరేయుడగు యేసు నామములో నా తండ్రి మీ రుణాలన్నిటిని తొలగించును గాక. ఆమేన్. బాగా వినండి. ఇప్పుడు అప్పుల వల్ల సఫర్ అవుతున్నామంటే, అప్పుల వల్ల అంటే అప్పులు ఇచ్చిన వ్యక్తుల వల్ల, వాళ్ళు దూషించే దోషణల వల్ల, వాళ్ళ బెదిరింపుల వల్ల, వాళ్ళు ఇచ్చే వార్నింగ్ల వల్ల నువ్వు సఫర్ అవుతావు. మనిషి ద్వారానే. కొంతమంది అప్పులు చేసి సఫర్ అవుతుంటే, కొంతమంది అప్పులు ఇచ్చి మనుషుల వల్ల బాధించబడుతున్నారు.
ఇవాళ ఇస్తానంటాడు, రేపు ఇస్తానంటాడు, ఎల్లుండి ఇస్తానంటాడు, 3 రోజులు ఆగిస్తానంటాడు. తిప్పి కొంతమంది అప్పులు ఇచ్చి సఫర్ అవుతున్నారు, కొంతమంది అప్పులు చేసి సఫర్ అవుతున్నారు. బాగా వినండి, ఓకేనా? టోటల్గా మనుషులందరూ, కొంతమంది కుటుంబంలో వ్యక్తులు మారక సఫర్ అవుతున్నారు. ఆ పిల్లల వల్లనో, ఆ భర్త వల్లనో, ఆ భార్య వల్లనో, ఆ కొడుకు వల్లనో, ఆ కూతురు వల్లనో టోటల్గా మనం బాధలు అనుభవిస్తుందంతా. సేవకులైతే మతోన్మాదుల వల్లనో, విశ్వాసుల వల్లనో, మొత్తం మనుషుల వల్లనే. రాళ్ళైతే మనల్ని ఇబ్బంది పెట్టవు, చెట్లు అయితే మనల్ని ఇబ్బంది పెట్టవు, రోడ్లు అయితే మనల్ని ఇబ్బంది పెట్టవు, ఏవి ఇబ్బంది పెట్టవు, మనుషులే. ఇంతవరకు అర్థమైందా? ఎవరు ఏది ఎదుర్కొన్నా మనుషులే. అయితే మనం ఏంటంటే, ప్రారంభం నుంచి మనకున్న అలవాటు ఏంటంటే మనుషుల్ని చూస్తాం, కానీ మనుషుల వెనక కథ నడుపుతున్నది సాతాను, దురాత్మలు. ఇది బైబిల్ చెప్పిన సాక్ష్యం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఏమని సాక్ష్యం ఇచ్చిందంటే, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం అన్నాడు. పోరాడేవాడికి కత్తులు, కటార్లు, బాణాలు, బరిసెలు ఉండాలా? మన చేతిలో ఒక్కటి కూడా లేదు. కానీ పౌలేమో మనం పోరాడుతున్నాము అన్నాడు, మహనీయుడు. మళ్ళీ ఎవరితో పోరాడుతున్నామంటే ముందే చెప్పేశాడు, శరీరులతో కాదు అంటే మనుషులతో కాదు. మనుషులతో కాదేందన్నయ్య, మా ఇంట్లో ఆ సచినోడు రోజు తాగి సావగొడుతున్నాడు, ఆ దరిద్రుతోనే పోరాడుతున్నాను. ఇంకెవడున్నాడు? నా ప్రాణానికి వాడే, కర్మగాలు చేసుకున్నా. మళ్ళీ నా కర్మ కొద్ది లవ్ మ్యారేజ్ నా ముఖానికి. ఏ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు నా పని. ఇంత దరిద్రుడని తెలియదు నాకు. చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా మనశ్శాంతి ఉంటే ఒట్టు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. మనుషులతో కాదేందన్నయ్య పోరాడుతుంది, ఆ దరిద్రుడితోనేగా. అంటే లేఖనం అబద్ధమా? లేఖనం ఏం చెబుతుందంటే, నీ కంటికి కనబడుతున్న ఆ వ్యక్తే ఉన్నాడు, కానీ వాడిని ఆడిస్తున్న దయ్యం ఒకటి ఉంటుంది. నీవు దాన్ని చూడవు. ఆ ఒక దయ్యం పట్టిందో వాడిని ఎన్ని దయ్యాలు బట్టి పీడిస్తున్నాయో, ఎన్ని వాడిని ఆడుకుంటున్నాయో, ఎన్ని వాడిని వాడుకుంటున్నాయో నీకు తెలీదు. నీ కనపడేది వాడు ఒకడే. వాళ్ళు వచ్చే లక్షణాలే కనపడతాయి, కానీ వాడి వెనక ఆడిస్తున్న దయ్యము నీకు కనపడదు. నడుము వంగిన స్త్రీ ఏదో వెన్నుపూస జబ్బు అనుకుంటాం మనం, కానీ యేసయ్య దాన్ని ఎల్లగొట్టినప్పుడు అర్థమైంది అదొక దయ్యమని. అప్పటిదాకా చూసిన వాళ్ళు ఏమనుకున్నారు? ఆమెకేదో వెన్నెముక సమస్య, అలా బెండ్ అయిపోయింది. ఫిట్సు బలహీనత చేత బాధపడుతున్న కొడుకు తండ్రి యేసయ్యకి చెప్పాడు, చూసేదానికి ఫిట్సు జబ్బులా కనపడేది సార్, కానీ వాడికి దయ్యమండి అని. అది వాడిని ఎక్కడ పట్టును, వాడిని విలవిలలాడించును, నీళ్లలోనికి నిప్పుల్లోకి దూకుతాడు, నురుగు కార్చుకొనొచ్చు విలవిలలాడతాడు. చూసేవాడికి అదొక రోగ లక్షణం, కానీ దాని వెనక ఆడిస్తున్నది ఒక దయ్యం. తెలుసుగా మీకు? మార్కు సువార్త 9లో ఉంది. ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారో నాకు తెలియదు, కానీ వినండి. లూకా సువార్త 8:26, మత్తయి సువార్త 8:28లో గెరాసీనీయుల దేశంలో దురాత్మల చేత పీడించబడుతున్న వాడు బయటికి కనపరుస్తున్న లక్షణాలు పిచ్చి, మెంటల్. వాడిని చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాడికి మెంటల్, వాడికి పిచ్చి అనుకుంటారు, కానీ దాదాపు 1000 దయ్యాలు వాడిని ఆడుకుంటున్నాయి. జస్ట్ 3 నిరూపణలు. ఈరోజు మత ఉన్మాదంతో పెట్టరేగిపోయి అన్ని విధాలుగా మనల్ని అభ్యంతరపరుస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం, కానీ వాళ్ళను శోధించి, వాళ్ళను వేధించి, వాళ్ళను పీడించి మనల్ని వాళ్ళకి శత్రువులుగా చూపిస్తున్నటువంటి దురాత్మలను అసలు మనం గుర్తుపట్టాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు కూడా బాధితులే, వాళ్ళు కూడా పీడితులే. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలియదు, కానీ వాళ్ళు కూడా వాటి వల్ల సఫర్ అవుతున్నారు. ఈ విధంగా మనల్ని అభ్యంతరపరిచేటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం, కానీ వాళ్ళ వెనకుండి ఆడిస్తున్న దురాత్మలను, సాతానుని
మనం గుర్తుపట్టాం. ఎంతమందికి అర్థమైంది? ఈ సంగతి చెప్పిన దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నేను చెప్పినప్పుడు వింటారు, కరెక్టే కదా అనిపిస్తుంది. కూటమైపోయి బయటికి పోగానే ఈ మాటలను వాడు తీసేస్తాడు. ఇంటికి పోగానే మళ్ళీ నీకు ఆ దరిద్రుడే కనపడతాడు, వాడి వెనక దయ్యం కనపడదు నీకు. మళ్ళీ పోయిన కాడ నుంచి వాడిని తిడతావు కానీ వాడి వెనకున్న దయ్యాన్ని బంధించవు. ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, విశ్వాసం ఉంచుట ద్వారా సమస్తము సాధ్యమే కదా. విశ్వాసం ఉంచుట ద్వారా సమస్తము సాధ్యమా కాదా? సాధ్యమన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇన్ని దరిద్రాలకు కారణం ఆ సైతానుగాడు, వాడి దయ్యాలే కదా. వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థన చేస్తే పోయిద్దిగా, విశ్వసిస్తే పోయిద్దిగా. ప్రభువా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు. సైతానుగాడు మారు మనసు పొంది బాప్తీసం పొందినట్టు నేను నమ్ముతున్నా ప్రభువా. దయ్యాలన్నీ క్యూ కట్టి మారు మనసు పొందినట్లు నేను ప్రార్థన చేస్తున్నా, విశ్వసిస్తున్నా ప్రభువా, నేను నమ్ముతున్నాను అని మనం దేవుని ముందు కూర్చుందాం. ఇది జరిగిద్దా? ఒక్కసారి మీరు నాకు చెప్పాలి. ఫస్ట్ నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం? విశ్వాసం ఉంచితే అన్నీ జరుగుతాయి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం, అది సాధ్యం, ఇది సాధ్యం, అట్లా సాధ్యం, ఇట్లా సాధ్యం. విశ్వాసం ఉంచితే సమస్తము సాధ్యమే కదా. మరి ఉంచుదామా? అది జరిగిద్దా? ఇదే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు, ధర్మ సందేహాలు. నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఆ పని చేశాడు. ఇప్పుడు కాదు, అసలు నేను మా అయ్య కూడా పుట్టకముందు ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, భూమి ఇలా అయిపోవడానికి, భూమి మీద మనుషులు ఇలా అయిపోవడానికి సైతాను కదా కారణం. వాడిని దర్శించు ప్రభువా, వాడికి మారు మనసు ఈ ప్రభువా అని రోజు ప్రార్థన చేశాడంట. దేవుడు దర్శించి ఆయనతో మాట్లాడాడు, దేవదాసు అది జరగదు, వాడు అన్నీ తెలిసే సాతానుగా మారాడు, వాడు తెలియక అమాయకత్వంలో ఉంటే నేను వాడిని క్రమపరుస్తాను, కానీ తెలిసి వాడు హృదయపూర్వకంగా పాపమునకు అప్పగించుకున్నందున నీ కోరిక నెరవేరదు, ఇది సాధ్యం కాదు, ఆ ప్రార్థన చేయొద్దని చెప్పాడు. అంటే మనం విశ్వాసం ఉంచినా జరగని కార్యాలు కొన్ని ఉన్నాయన్న వివేచన ఈ రాత్రి మనకు ఉండాలి. ఇప్పటిదాకా మొద్దు గుర్తులాగా ఒకటే పట్టుబట్టాం, ఏదైనా జరిగిద్ది, విశ్వాసం ఉంచితే ఏదైనా జరిగిద్దని. వినటానికి బాగుంది కనుక అలా ఫిక్స్ అయిపోయాం. కానీ విశ్వాసం ఉంచినా కూడా అసంభవమైన కార్యములు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రెండోది కూడా చెప్తా. ఇప్పుడు రాకడ సంభవాలన్నీ ప్రకటన గ్రంథంలో ముందే చెప్పాడు. ఏం జరుగుతాయి? అంత్యబద్ధ క్రీస్తు పరిపాలన, సంఘము ఎత్తబడుట, సంఘము ఎత్తబడక ముందు ఎదురయ్యేటువంటి పరిణామాలు, పరిస్థితులు, ఏమండి, ముద్రలు విప్పబడటం, బూరలోదబడటం, ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడటం, భూమి మీద రకరకాల పరిస్థితులు, విలయాలు, యుద్ధాలు, భూకంపాలు, ప్రకృతి విలయాలు, ఘోరమైన విషయాలు చెప్పాడు ప్రకటనలో. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రకటన గ్రంథములో చెప్పబడినవేవి జరగొద్దు ప్రభువా, యేసు నామములో తండ్రి అని ప్రార్థన చేద్దాం, విశ్వాసం ఉంచుదాం. ఆగుతాయా? అందరూ చెప్పాలి. అసంభవం అది కూడా. మరి మనం ఒకటే పాయింట్ పట్టుకొని ఎగురుతున్నాంగా, నమ్ముట నీ వలన అయితే నమ్ము అని, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ప్రకటన గ్రంథాన్ని మారుద్దామండి ప్రార్థన చేసి, ప్రకటన గ్రంథాన్ని మారుద్దామండి విశ్వాసం ఉంచి, జరిగిద్దా? సైతానుగాడిని మార్చేస్తే గొడవ వదిలిపోద్దండి, అసలు వాడు బాప్తిసం పొందితే దరిద్రం వదిలిపోయిద్ది. జరిగిద్దా? ఇలాగున అసంభవమైన విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఒక స్పష్టతకు వద్దాం. వివేచన
కలిగి మనం ప్రార్థిద్దాం, దేవుణ్ణి అడుగుదాం. బాగా వినండి. అంటే మనం విశ్వసించినా, మనం మొర్ర పెట్టినా జరగని కార్యాలు కొన్ని ఉన్నాయి. మరి ఏం జరుగుతాయి, ఏం జరగవు, ఏం జరుగుతాయో ఏం జరగవో, మనం ఏ పరిధిలో అడగాలో ఏ పరిధిలో అడగొద్దో మొత్తం మనకి గ్రంథములో దేవుడు అనుగ్రహించేశాడు, గ్రంథములో దేవుడు చెప్పేశాడు. సింపుల్, మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా. హోటల్కి వెళ్తాం, మనం హోటల్కి వెళ్తాం. ఫస్ట్ ఏం చేస్తాడు, మెనూ షీట్ ఇస్తాడు, మెనూ కార్డు ఇస్తాడా ఇడా? అంటే వాళ్ళ హోటల్లో ఏవేవి అందుబాటులో ఉన్నాయో, మనం కోరితే ఏవేవి చేయగలరో అవన్నీ ఆ మెనూ కార్డులో ఉంటాయి. ఇప్పుడు నీకు బిర్యానీ కావాలంటే ఏం బిర్యానీ కావాలి, మటన్ బిర్యానీ కావాలా, చికెన్ బిర్యానీ కావాలా, మరి రొయ్యల బిర్యానీ కావాలా, చేపల బిర్యానీ కావాలా, పీతల బిర్యానీ కావాలా, ఏమండి నీకు ఏం బిర్యానీ కావాలో అందులో నువ్వు కోరుకుంటే తెస్తాడు. అసలు ఇందులో ఇచ్చినవి కాదు సార్, ఇందులో లేనిది ఒకటి చెప్తా తీసుకోండి అంటే ఏమంటాడు, లేదు సార్ మా దగ్గర అలాంటి సౌకర్యం లేదు, ఇంకో హోటల్కి పోండి అంట. అవునా? ఇక్కడ దేవుడు మనము కోరుకోవలసినవి, దేవుడు సాధ్యపరచగలిగినవన్నీ కూడా గ్రంథములో రాసి నీకు నాకు చేతికి ఇచ్చేశాడు. అది స్తోత్రం చెప్పు. ఇక ఇప్పుడు నువ్వు ప్రార్థించినా విశ్వసించినా రెండు పరిధులు ఉన్నాయి. ఒకటి వాక్య పరిధి, రెండు వాగ్దాన పరిధి. నాయన బాగా వినండి. ఒకటి వాక్య పరిధి, రెండు వాగ్దాన పరిధి. ఈ రెండు పరిధులలోనే నువ్వు అడగాలి. ఆ పరిధి దాటి నువ్వు అడిగితే సఫలత పొందలేవు. అది వాక్యం చెప్తున్న సత్యం. యేసు ప్రభు బోల్డెన్ ఆఫర్లు ఇచ్చాడు, పరలోక తండ్రి బోల్డెన్ ఆఫర్లు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు. అయితే వాటన్నిటికీ ముందు షరతులు వర్తిస్తాయని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. అయితే దానికి ముందు ఒక మాట చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్న ఎడల. మాటలు నిలిచి ఉండకపోతే అడిగినవి చేయవా అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే, నా మాటలు నువ్వు చదివి తెలుసుకుని లేదా విని తెలుసుకొని ఉంటే నువ్వు వాటి పరిధిలో అడుగుతావు. అవి నువ్వు తెలుసుకోకపోతే పరిధి దాటి సైతాన్ మారు మనసు కోసం ప్రార్థన చేస్తావు. అంటే అలాంటి అసంభవమైన కార్యాలను అడుగుతావు నువ్వు, అవి జరగవు. అందుకే నేను పరిధినిచ్చాను, నువ్వు విశ్వసించడానికి, ప్రార్థించడానికి, కోరుకోవటానికి, పొందుకోవటానికి వాక్యము మరియు వాగ్దానము రెండు ఇచ్చాను నీకు. ఈ భూమి మీద నీ జీవనానికి సంబంధించి ఆ పరిధిలో నువ్వు ఏదన్నా అడుగు, ఖచ్చితంగా నేను ఇస్తానని నమ్ము, అది అయిపోయింది అంతే అన్నాడు. ఇక్కడ ఫస్ట్ చెప్పిన పాయింట్లో పాపం మీకు కొంచెం బలహీనత కలిగింది. అరే నమ్మితే సమస్తము సాధ్యమవుతాయి అనుకున్నామే. నిజంగా ఆలోచించి వివేచిస్తే కరెక్టే, కొన్ని అసంభవమైనవి కూడా ఉన్నాయి తోచి అనిపించింది మీ మనసు. టెన్షన్ పడకండి. ఆ మాట మిమ్మల్ని బలహీనపరిస్తే ఇప్పుడు చెప్పే మాట మిమ్మల్ని చాలా బలపరుస్తుంది. అదేమిటంటే, దేవుడు తన వాక్యములో, తన వాగ్దానములో నీకు అనుగ్రహించినవన్నీ కూడా ఖచ్చితంగా నీకు అందుబాటులోకి తెస్తాడు. దాన్ని నువ్వు ఏమాత్రము కూడా సందేహింపక నమ్మవచ్చు. నిశ్చయముగా రూఢిగా పొందగలవని విశ్వసించవచ్చు. ఎందుకంటే నువ్వు అడిగినవి వాక్య పరిధిలో ఉన్నాయి, వాగ్దాన పరిధిలో ఉన్నాయి అనేది ముందు చూసుకొని ఆ తర్వాత నువ్వు అడుగుతున్నావు. తప్పకుండా దేవుడు వాటిని జరిగిస్తాడు అనే నిశ్చయత నీకుంటుంది. ఒకవేళ నీకు ఈ సంగతి తెలియలేదనుకో, దేవుని వాక్య పరిధిలో, వాగ్దాన పరిధిలో ఆయన ఏమేం చెప్పాడో
వాటికి సంబంధించి ఆ పరిధిలో మనం అడగలిగితే తప్పకుండా అవి చేస్తాడన్న సంగతి నీకు అర్థం కాలేదనుకో, అన్నీ కలిపి కొడతావు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. క్లారిటీ మిస్ అయింది. అర్థమైందా? స్పష్టత కోల్పోతావు, నిశ్చయత కోల్పోతావు. అలా కాకుండా ఇప్పుడు ఈ విషయం నువ్వు స్పష్టంగా ఎరిగి దేవుణ్ణి అడిగావు అనుకో, ఇక డౌట్ ఉండదు. అబ్రహాం అంత గట్టిగా విశ్వసించడానికి గల కారణం ఏంటంటే దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అబ్రహాం యొక్క విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉందంటే వాగ్దానాన్ని ఆధారం చేసుకొని. అసాధ్యమైన కార్యాన్ని ఎలా సాధించుకోగలిగాడంటే దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని దేవునికి మొరపెట్టాడు. ఇక ఇప్పుడు మీకు చెప్తున్నా, ఈ రోజు నుంచి మీరు ప్రార్థించినా విశ్వసించినా ఒక్కసారి మీరు అడగబోయే వాటిని గ్రంథములో దేవుడు నీకు అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడో లేదో ఫస్ట్ వెతుక్కోండి. పాయింట్ నెంబర్ 1. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవుడు తన గ్రంథములో వాటిని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడో లేదో చూసుకో. తన వాక్యములో భక్తులకు వాటిని అనుగ్రహించినటువంటి దాఖలాలు ఉన్నాయో లేవో చూసుకో. ఒకవేళ అవి నీకు కనబడితే వాటిని ఉటంకించి నువ్వు దేవునితో మాట్లాడవచ్చు. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా, స్తుతికి పాత్రుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో. దేవునికి మహిమ. దేవా నువ్వు ఇలా అన్నావే, ఆహారపు కొదువైందా? అట్లయితే దేవుని వాగ్దానం ఉంది, వాక్యం ఉంది. మోకాళ్ళుని దేవుని నువ్వు అడిగి నిశ్చయముగా పొందవచ్చు. నువ్వు ఎందుకు చెప్పావా మరి ఇవ్వలేనోడివి? నువ్వు తగాదేసుకోవచ్చు, నువ్వు పెనుగులు ఆడవచ్చు యాకోబులాగా. ఏమయ్యా నువ్వు ఇవ్వలేనోడివి ఎందుకు చెప్పావు? మేమున్నావు అన్నిటిని నమ్మటానికి అని చెప్పావా? నాకు తెలియదు, వదిలిపెట్టును. నువ్వు చెప్పావు, నెరవేర్చు. పిల్లలు ఎలా పట్టుబడతారో చూడండి. నీకు ఇస్తాను రా అని మనం అననంత వరకు బ్రతిమలాడతాడు. ఇస్తాను అని మనం వాగ్దానం చేశామంటే అప్పుడు చొక్కా పట్టుకుంటాడు. నీ కూతురు కూడా పట్టుకుంటుంది. డాడీ ఏమన్నావు నువ్వు మొన్న? ఇస్తానన్నావా లేదా? నువ్వు ఆ వాగ్దానం చేయకముందు డాడీ చెప్పు డాడీ, తీసుకురా డాడీ, ఇవ్వు డాడీ అని అడిగింది, బతిమలాడేది. 2 రోజులు ఆగి తెస్తా, ఓకేనా? ఓకే డాడీ. అప్పటిదాకేం బ్రతిమలాటం ఉంటుంది. ఇప్పుడేమన్నాడు? 2 రోజులు ఆగి ఫలానా రోజు నేను నీకు తీసుకొని వస్తా అన్నాడు కదా. ఇక చిక్కాడు. ఇప్పుడు ఇక కార్నర్ అయిపోయాడు. ఇక 2 రోజులు ఆగి డాడీ తీసుకోండా డాడీ అన్నదు. మొన్న ఏమన్నావు డాడీ? ఏమన్నావు? తేలేనోడి ఎందుకు చెప్పాలి డాడీ? ఇవ్వలేనోడి ఎందుకు చెప్పాలి డాడీ? ఇకంతా తగాదే ఉంటుంది, ఇకంతా ఫైరింగే ఉంటుంది. చనువున్న కూతురు అయితే వచ్చి మెడేసుకుంటుంది. చెప్పు డాడీ ఎందుకన్నావు? నువ్వు అన్నావుగా, నా కర్మగాలు అన్నానే తల్లి. ఇక ఆ రోజు నుంచి ఇక మరుసటి రోజు, ఆ తర్వాత రోజు ఇక నిన్ను పొడవకపోతే అప్పుడు అడుగు. పొడిసి 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 చంపుద్ది. నువ్వు తెచ్చిన దాకా ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు గుర్తొచ్చింది. ఇక ఇంటికి పోతే నా కోటింగ్ ఉంటుంది, ఎందుకంటే మాట ఇచ్చే కదా. ఇక నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. ఇక సూటిపోటి మాటలు, పక్కన వాళ్ళతో కూడా కొంతమంది మాటలు ఇస్తారు చేయరు. మమ్మే మరి తేవటం చేతగాని వాళ్ళు ఎందుకు ఇవ్వాలో మరి?
ఎవరిని అంటుందో తెలుసా? అది నన్నే అంటుంది. మరి లేకపోతే మీరు ఇవ్వనోళ్ళు ఇవ్వనంటూ ఊరుకోవాలి. 2 రోజులు అయితే తెస్తానంటివి, ఇక దానికి ఇప్పుడు చిక్కావు. నువ్వు ఏం చేద్దాం తీసురా. వాగ్దానము చెయ్యక మునుపు బ్రతిమలాడుట ఉంటుంది, వాగ్దానం చేసిన తర్వాత ఇక వాదనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. నీకెంత ఫోర్స్ ఉందంటే ఇప్పుడు దేవునితో తగాదేసుకోవచ్చు. నువ్వేం చెప్పావు? చేస్తానన్నావుగా. నీ యందు నా ప్రయాస వ్యర్థం కాదన్నావుగా. మరేంది ఇది? ఏందయా? ఎప్పుడు? నా తెలియదు. నువ్వు అన్నావు, నువ్వు ఒట్టు పెట్టావు, వాగ్దానం ప్రామిస్ అన్నావు. అన్నప్పుడు నువ్వు చేయాలంతే అని. నువ్వు ఏడవచ్చు, వాదనాడవచ్చు, దేవునితో చనువుగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నీకు చిక్కాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ తండ్రి నీకు చిక్కాడు వాగ్దానం ఇచ్చి. ఈ వాగ్దానం ఒక ఆహార విషయంలోనే కాదు, ఆర్థిక సమస్యల విషయంలోనే కాదు, సమస్త విషయములలో ఎక్కడెక్కడైతే నీకు వాగ్దానం ఇచ్చాడో అక్కడెల్లా కూడా దేవుడు కార్నర్ అయ్యాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చిక్కుతాడు నీకంతే. ఇక దాన్ని బట్టి ధైర్యముగా నువ్వు దేవుని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆఖరికి నిన్ను క్షమించే విషయంలో కూడా వాగ్దానం తీసుకునే పోవచ్చు. నువ్వు తొట్టుపడి బలహీనమైన అడుగు వేసి జారిపడిన స్థితిలో కూడా ఆయన వాగ్దానం ఏముంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మన పాపములను మనం ఆయన ఎదుట ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని పోయి నేను ఒప్పుకుంటే క్షమిస్తానన్నావుగా. నేను తెలిసి బుద్ధి గడ్డి తిని చేశా, తప్పు చేయకూడదు, నీ బిడ్డగా నేను అలా చేయకూడదు. ఏం చేద్దాం? బలహీనపడ్డా, నా తప్పే. దీనిలో ఎవరిని నేను బాధ్యులు చేయను, నా స్వయంకృత అపరాధమే, నన్ను క్షమించు, మరోసారి చేయకుండా జాగ్రత్త పడతా. తీర్మానం చేసుకుంటున్నా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని నువ్వు అడుగు. తక్షణమే దాన్ని శుద్ధి చేసి నిన్ను వదిలేస్తాడు. పో, నీ అతిక్రమములన్నీ నేను తుడిచివేసి ఉన్నా, నీకు ఎన్నటికి నీ వాటిని జ్ఞాపకం చేసుకోనని అంటాడు. బ్లాక్ బోర్డు మీద రాసినటువంటి రాతలని డస్టర్తో తుడిచేసినట్లు నీ దోషములు మళ్ళా కనబడవిక అక్కడ. అట్లా సమస్త విషయములలో వాక్యమును వాగ్దానమును నీవు ఆధారము చేసుకొనిన ఎడల అన్నిటినీ కూడా దేవునితో పోరాడి నీవు పొందవచ్చును. అయిపోయిందండి. మీకు నేను చెప్పిన విషయాలు అర్థమైతే ఈ రోజు నుంచే మొదలు పెట్టచ్చు దేవుడితో. ఇక నువ్వేమని వాగ్దానం చేశావు? నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయమన్నావు. నన్ను ఎందుకు అప్పులు పాలు చేశావు? సరే నేనే చేసుకున్నాను అనుకో, మరి నువ్వు పిడికిలు విప్పు, కార్యాలు చెయ్యి, ద్వారాలు తెరువు, సహాయం పంపు, కార్యాలు సఫలం చెయ్యి. నీ బిడ్డగా నేను దరిద్ర కొట్టు స్థితిలో ఉంటావు. నీ చిత్తమా? అనేకులకు ఇచ్చేదవన్నావే, నాకు ఆశ ఉండదా? 10 మందికి సాయం చేయాలని ఆశ ఉండదా? నువ్వేమో అందరికీ సాయం చేస్తావు, సాయాలు చేసి నువ్వు ఆనందపడతావు. మరి నీ బిడ్డలుగా మాకు ఆనందం వద్దా? మా బతుకంతా ఎదుటి అడుక్కోవటం, ఎవరు సాయం చేస్తారని అడుక్కుంటాం, ఈ వేదనలో బతకటం నీకు ఇష్టమా? మేము నీ పిల్లలం కదా? నీకున్న ఆశ మాకు లేదా? ఇతరులకు హెల్ప్ చేయాలని మాకు ఉండదా? మరి ఆ విధంగా మా పిడికిళ్ళు ఎందుకు నింపవయ్యా నువ్వు? అడుగును తగాదేసుకో. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావే, మరి ఎందుకయ్యా వాళ్ళని వర్ధిల్లనిస్తున్నా? వాగ్దానం చేశావుగా, ప్రామిస్ చేశావుగా, మాట ఇచ్చావుగా. నీ సేవకులని ప్రత్యేకించితివే, కీడేమి రానీయనంటివే. నీ సేవకులని నీ సేవకుల్ని వేధించు వారిని ఆటంకపరచ ఉంటుంది. భలే మాటలు కదా, ఒక తగాదా అది. నీ సేవకులని ప్రత్యేకించితివే, కీడేమి రానీయనంటివే.
నీ సేవకులనే వేధించు వారిని ఆటంకపరచకుంటివే. నమ్మదగిన దేవ నన్ను ఎడబాయకుము, విరోధుల చేతిలో నన్ను పడనీయకుము. నమ్మదగిన దేవ నన్ను ఎడబాయకుము, విరోధుల చేతిలో నన్ను పడనీయకుము. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. దేవునికి స్తోత్రం. ఇలా సమస్త విషయాలు వాక్య పరిధిలో, వాగ్దాన పరిధిలో నీవు అడగవచ్చు. అడిగినవన్నీ దేవుని సన్నిధిని వినబడినవని రూఢిగా నమ్మవచ్చు, విశ్వసించవచ్చు. ఈ రెండు జరిగిన ఎడల నిశ్చయముగా నీవు పొందుతావు. ఆమెన్. నీవు అడిగిన వాటిని 4 విధములుగా నీకు లాభం చేకూర్చేటట్టు ఒకవేళ టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా జరిగిస్తాడు ఆయన. డౌటా? వెలపట అడగట్లా, నువ్వు మెనూకి వెలపట అడగట్లా, మెనూ పరిధిలోనే అడుగుతున్నా. నాకు మటన్ బిర్యానీ రాశారు కదా సార్ ఇందులో, రాశాం కానీ అందులో లేదండి, మా దగ్గర లేదండి. అంటే ఎందుకు రాశారు మరి? సరే వదిలేసాయి, రొయ్యల బిర్యానీ తీసుకుని, అది కూడా లేదు సార్ మరి, లేదు. సరే చేపలు తీసుకుంటా, అది కూడా లేదండి. మరి ఏముంది? చికెన్ ఒక్కటే ఉంది. మరి ఇన్నెందుకు రాశాం కానండి లేవండి అని హోటల్ వాళ్ళు చెప్పొచ్చు, కానీ యేసయ్య చెప్పడు.